హాయ్ యస్. ఈరోజు బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 5 రివ్యూ వచ్చేసి ఏంటంటే, పాయింట్ 1 టాస్క్లు ఎలా పెట్టారని. నెక్స్ట్ ఈ కొంతమందిని యూట్యూబ్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ కానీ కొంచెం ఫేమ్ అయిన సెలబ్రిటీలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకు రిజెక్ట్ చేసుకున్నారని. నెక్స్ట్ ఈ నెక్స్ట్ ఈ ఫైనల్గా బిగ్ బాస్ కంటెస్టెంట్లో స్ట్రాంగ్ ఎవరు అని చెప్పబోతున్నా. ఫస్ట్ వచ్చేసి టాస్క్లు అంటే మామూలుగానే పెట్టాను, అందరికి పెద్ద ఏం అనిపించలేదు నాకు. ఓన్లీ ఫోన్ టాస్క్ ఒకటే కొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఏంటంటే ఏమి టాస్క్ ఏంటంటే, మీ ఫోన్లో మీరు వలగొట్టుకోవాలని చెప్పిండ్రు. కొంతమంది ఏమనుకున్నారు, ఏమి అంటే సెలెక్ట్ అయ్యే వాళ్ళే పలగొట్టినారు అనమాట ఫోన్లు గీట. మిగతా వాళ్ళు ఏం వలగొట్టలేదు. సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళకి తెలుసు, మనం ఒకవేళ ఫోన్ వలగొట్టుకుంటుంటే మన బ్యాకప్ లేదు, ఏం లేదు, మొత్తం ఇబ్బంది అవుతుంది ఫోన్లు వలగొట్టుకుంటే మళ్ళీ రికవర్ చేసుకోవడానికి అని వీళ్ళు అనుకున్నారు. ఇది తెగించిన వాళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, బ్యాకప్ ఉన్నోళ్ళు, ఈ బిగ్ బాస్ సెలెక్ట్ అవుతా అనుకున్న వాళ్ళు ఏమనుకున్నారంటే, ఫోన్ పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, మన ఫోన్లోకి ఆల్రెడీ బ్యాకప్ ఉంది, టెన్షన్ లేదని వాళ్ళు ఇచ్చిన టాస్క్ గెలిచేసిండ్రు అనమాట. టాస్క్లు గిట మామూలుగానే పెట్టిండ్రు అనమాట, పెద్ద ఏం పెట్టలేదు వాళ్ళు. ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయాలని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు టాస్క్లు గీట. వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళనే సెలెక్ట్ చేస్తారనమాట. అంటే మొత్తము ఫస్టే బయటికి పంపేయాలనుకున్న వాళ్ళను 3 రెడ్ ఇచ్చి బయటికి పంపేసిండ్రు. ఏమి నెక్స్ట్ 2 గ్రీన్లు 1 రెడ్ అన్నోళ్ళు వీళ్ళు కన్ఫర్మ్, అంటే బిగ్ బాస్లో ఆడడానికి కన్ఫర్మ్. టాస్క్లు పెట్టే ఏది పెట్టో బిగ్ బాస్లో ఆడడానికి కన్ఫర్మ్. నెక్స్ట్ వచ్చేసి మన ఉన్నారు కదా, మల్టీ స్టార్ మన్మథ రాజా, ఉత్తర ప్రశాంత్, ఈ జబర్దస్త్లో వేస్తున్నారు ఈ మధ్య జుట్టు పైనకి లేపుకొని, రవి, ఈ టెడ్డీ బేరు మ్యాన్, ఏమిది సిద్దిపేట మోడల్, వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళని అంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు అన్నమాట, బిగ్ బాస్ రావడానికి అప్లై చేసుకున్నారు. వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయడం అనుకున్నారంటే, వీళ్ళు కొంచెం ఫేమ్ ఉన్న వ్యక్తులు, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ కొంచెం మంది ఫేమ్ ఉన్న వ్యక్తులు. వీళ్ళని రిజెక్ట్ చేయడానికి కూడా కొంతమంది కావాలి. ఆ రిజెక్ట్ చేయనికే వీళ్ళని ఎన్నుకున్నారు అనమాట. వీళ్ళకి గిట్ట ఎంతనో కొంత అమౌంట్ ఇచ్చింటారు. వీళ్ళకు రిజెక్ట్ చేయాలనుకున్న వాళ్ళకు మాత్రం ముందే అమౌంట్ ఇచ్చేసారు అనమాట. ఇదేంది నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్లో స్ట్రాంగ్ కంటెంటర్ ఎవరంటే హరిత హరీష్ అంట, మాస్క్ మ్యాన్ హరిత హరీష్. వీణ ఎందుకో కొంచెం వీళ్ళందరినీ టాస్క్లలో కానీ బిగ్ బాస్లో ఏ విషయం పైన కానీ గట్టిగా గెలిచే విషయంలో మనకు కనబడుతుంది అనమాట. ఈ టోటల్గా అయితే ఈ ఎపిసోడ్ అయితే మొత్తం సెలక్షన్ ఎవరు ఏం లేదని మొత్తం సెలెక్ట్ చేసేసిండ్రు. నెక్స్ట్ మనము రేపటి నుంచి ఎలా ఆడతారు ఏం లేదు అని ఎపిసోడ్ 6లో చూడబోతున్నాం. ఇంకోటి మర్చిపోయినా నేను, కేతవ్వని గిట్ట మామూలుగా రిజెక్ట్ చేయడానికి కొంతమంది కావాలనే సెలెక్ట్ చేసిండ్రు. కానీ మీకు కొంచెం పెద్దామె అని గౌరవించి ఉత్తగా రిజెక్ట్ చేసి పంపకూడదని ఏదో డైరెక్టర్ గురించి, అంటే డైరెక్టర్ గిట్ట ప్రమోషన్ కొరకే వచ్చిండు, ఘాటీ మూవీ ప్రమోషన్ కొరకే వచ్చిండు. ఈయన ద్వారా ఏదో ఒక చిన్న ఛాయిస్ అని సినిమాలో ఛాయిస్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఏదో ఒకటి ఉత్తమం పంపకూడదు, పెద్దామె పైన గౌరవం అని అట్లా చేసిండ్రు. ఓకే, డైలీ మనం ఛానల్ ఇలాంటి రివ్యూలు రావాలంటే మనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.